సున్నితత్వం పెంచుకోండి. డీజీపీల సదస్సులో ప్రధాని మోదీ మంచి పనులతో జనాభిప్రాయాన్ని మార్చండి. విచ్ఛిన్న శక్తులపై డేగా కన్ను. విచ్ఛిన్న కార్యకలాపాలకు పాల్పడేందుకు పొంచి ఉన్న నిషేధిత శక్తులపై నిత్యం డేగా కన్నుంచాలి. వామపక్ష తీవ్రవాదం నుంచి ఆ విముక్తికమైన ప్రాంతాల సమగ్రాభివృద్ధిలో పోలీసులు కూడా తమ తమ వంతు పోషించాలి. అప్పుడే ప్రజల్లో మరింత సదాభిప్రాయం కలుగుతుంది. పోలీసులు అంటే ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఉందంట ఈ అభిప్రాయం. చూడండి, యువతలో ఉన్న భావాన్ని మార్చాలి. అయితే మేము నిన్న ఒక దగ్గర ఆగినాం, ట్రాఫిక్ లో ఆగితే పోలీసు వాళ్ళు ఏం చేశారంటే, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వీళ్ళు అక్కడ ఒక నిమ్మకాయల బండి ఉంది. ఆ నిమ్మకాయల బండి అట్లనే దాని పక్క జామకాయలు ఉన్నారు, రోడ్డు పక్క అమ్ముకుంటూ ఉంటారు కదా, వాళ్ళను ఈ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే కాంట గుంజుకుపోయారు. వాళ్ళ దగ్గర ఉండేది జామకాయల దగ్గర, నిమ్మకాయల దగ్గర కాంట గుంజుకోపోయి, ఇప్పుడు తీస్తారా తీయరా బండి అది ఇదని 2-3 హ్యాట్ హూట్ అని అన్నారు మాటలు. అనగానే వాళ్ళు ఏం చేసారు, వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ చేసారు, సార్ సార్ ప్లీజ్ సార్ అది సార్ ఇది సార్ అని రిక్వెస్ట్ చేయగానే కాంట ఇచ్చేసారు. ఇచ్చేయగానే వీళ్ళు ఏం చేసారు, ఒక కానిస్టేబుల్ దిగొచ్చి మంచి మంచి జామకాయలు అవన్నీ తీసుకుర్రు. నిమ్మకాయ బండల్లో ఒక 2-3 కేజీలు నిమ్మకాయలు వేసి ఇచ్చిండ్రు. సో ఇలాంటి పనులు చేస్తే పోలీసు వాళ్ళ మీద ఎట్లా రెస్పెక్ట్ ఉంటుంది చెప్పండి, ముఖ్యంగా యువత. ఇది మేమనడం లేదు, ఇక్కడ ప్రధాని మోదీనే అంటున్నాడు. ముఖ్యంగా యువతలో ఉన్న భావాన్ని మార్చడానికి మీరు సున్నితత్వంగా మారండి, జవాబుదారితనం పెంచుకోండి. కొత్తగా వచ్చిన భారత న్యాయ చట్టాలపై ప్రజల అవగాహన పెంచేందుకు కృషి చేయండి. అవగాహన పెంచండి, చట్టాలను ఎట్లా ఉపయోగించుకోవాలని అది ఆలోచన చెప్పండి ప్రజలకు. కానీ ఇలాంటి చిల్లరగా చేస్తే పోలీసు వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉండదు. అట్లని నేను అందరిని అనడం లేదు, కొందరు మాత్రం ఇలా ఉన్నారా, కొందరి ద్వారా అందరి పేరు చెడిపోతుంది. ఇది ఎక్కడ మాట్లాడుతున్నాడంటే డీజీపీ సదస్సులో ప్రధాని మోడీ పోలీస్ వాళ్లకు సూచనలు ఇస్తున్నాడు. ప్రజల్లో మీరు జవాబుదారీతనంగా ఉండండి, మంచిగా మాట్లాడండి, వాళ్ళ అభిప్రాయాన్ని మార్చండి అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నాడు. సో ఈ మాటలను పోలీస్ వారు కూడా స్వీకరించి ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని పెంచండి. దయచేసి ఇలాంటి చిల్లర పనులు చేసి వాళ్ళు ఇస్తున్న రెస్పెక్ట్ ని కోల్పోకండి.